తెలుగులో మంచి చమత్కారమైన పద్యంలో ఇదేమిడు 1 టీ కాదు 2 టీలు కాదు, పరమేశ్వరుని సరిగ్గా సేవించగలిగితే 16 టీలు వస్తాయన్నాడు. ఓహో, అయితే టీ కొట్టు వేరే పెట్టక్కర్లేదనమాట, శివసేవ చేస్తూ ఉంటే చాలు, శివ పూజ, టీలు వాటంతటవే వస్తాయేమో అని. ఏమిటయ్యా టీలు రావడం ఏమిటి అంటే, ఆ టీలన్నీ కలిపి ఓ పద్యం చెప్పాడు చూడండి ఆయన. నిను సేవించినగల్గు మానవులకున్, నిను సేవించినగల్గు మానవులకున్, వీటి వధూటి ఘటి ఘనచేటి శకటి కటి కటి పటి గంధే భవాటి పటీర పట్ గంధే భవాటి పటీర నటిహారి గంధే భవాటి పటీర నటిహారి సువర్ణపేటి మకుటి ప్రచ్చోటిక పేటికల్ నిను సేవించినగల్గు మానవులకున్, వీటి వధూటి ఘటి ఘనచేటి శకటి కటి కటి తటి ఘనచేటి శకటి కటి కటి పటి గంధే భవాటి పటీర నటిఘారి సువర్ణపేటి మకుటి ప్రచ్చోటిగా పేటికల్ కనదాంనాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర కనదాంనాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఎన్ని టీలు పెట్టాడో చూడండి. ఇవన్నీ ఇందాక దగ్గర కాఫీ పానం టీ పానంలో టీలు గౌ. పరమేశ్వరుణ్ణి సేవిస్తే కలిగేటువంటి భౌతిక భోగాలన్నీ టికారాంత ప్రత్యయాలుగా ఉన్న పదాలతో చెప్పాడు. టికారాంత పదాలు అన్నీ టీటీ వచ్చారో చూసి, ఇది ప్రత్యేక నిర్మాణం. దీనికి చాలా పాండిత్యం ఉండాలి. ఇందులో కవిత్వం పెద్ద ఏం లేదు. పరమేశ్వరుని సేవిస్తే అవన్నీ కలుగుతాయి, అది కవిత్వం కాదు, పాండిత్యం ఇది. అంచేత కవి కాకపోతే పండితుడు కాకపోతే కవి, దానికేముంది? శాస్త్రవేత్త కానివాడు ఏదో మామూలు పండితుడు ఉండదు. పాండిత్యహీనా కవయో భవంతి అన్నారు. పాండిత్యం లేనివాడు కవులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన ఊహలు చేసి పద్యాలు చెప్పి, ఎందుకు చెప్పేవాళ్ళంటే నా ఊహ నా ఇష్టం అనొచ్చు. అందుకని పండితుడు అవ్వడానికి చాలా కష్టపడాలండి. ఆ కష్టపడడం ఇష్టం లేనివాడు ఏవో 4 లల్లాయి పాటలు లల్లాయి పోతలు రాసి నేను కవిని అంటాడు. ఆ కవిత్వం కూడా చేత కానివాడు ఏమవుతాడే గమ్మత్తుగా చెప్పారు. పాండిత్యహీనా కవయో భవంతి కవిత్వహీనాశ్చ పురాణ భట్టాహ అన్నట్టు. ఆ కవిత్వం కూడా చేత కానివాడు ప్రవచనాలు చెబుతాడు. ఎందుకంటే వేదాంతం ఏదైనా చెప్పచ్చు, అడ్డగోలుగా అనర్గళంగా మాట్లాడుతుంటే చాలు వాడు పండితులే మన దృష్టిలో. ఏం చెప్పాడని అనవసరం. భగవంతుడు వర్ణించాడా, బస్ స్టాండ్ అని వర్ణించాడా మనకు అనవసరం. అయ్యి బాబోయ్, ఎంత అసలు ఆకుండా ఎలా మాట్లాడేస్తారో. ఆకుండా మాట్లాడడం గొప్పకడైంది ఈ రోజుల్లో, విచిత్రంగా ఉంది. అది అందులో ఉన్నదంతా ఆముదమైనా సరే, అమృతం ఒక్కల ఆముదమైనా సరే, ఆకుండా మాట్లాడితే అది గొప్ప. ఎందుకంటే మనకు ఆ పాటి ప్రజ్ఞ కూడా లేదు కాబట్టి. అందుకని ఈ రోజుల్లో ఆముదం డబ్బాలు అఖండ పండితుల కింద చలామణి అవుతున్నాయి. ఏమీ తెలియదు, ఒక శాస్త్రం చదవలా, విభక్తి రాదు, వ్యాకరణం రాదు, మాట్లాడేవన్నీ తప్పులు, పద్యాల్లో తప్పులు, శ్లోకాల్లో తప్పులు. అడిగేవాళ్ళు లేడు. ఎవరన్నా అడిగితే భక్తులు తగాదాకు వస్తారు. మా గురువుగారు, మీ గురువుగారు అయితే అజ్ఞానాన్ని ఎన్నుకున్నారు, సిగ్గుపడాలి. అబ్బే మా గురువుగారు అన్నాం. ఈ గురుముఠాలు శిష్యముఠాలు పెరిగాక ఎవడు తప్పు ఎవడు చెప్పలేడు. ఇంకా ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడడానికి వీలేదు. ఇంకా తప్పురాలు వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. అంచేత పాండిత్యం లేనివాడు కవి అవుతాడని కవిత్వహీనాశ్చ పురాణ భట్టాహ, కవిత్వం కూడా చెప్పడం చేత కానివాడు ప్రవచనాలు చెప్తాడు అన్నాడు. ఏదో క్రమంగా వచ్చారు ఆయన మహర్షి ఋషి మహిమ అంటారు. ఇంకా ఆయన ఫ్లెక్సీలోంచండి ఇలా కాంతులు వచ్చేయండి అండి, ఎందుకులా వెనకాల చూపిలేటైతే వస్తాయి, ఇవన్నీ ప్రచారం చేస్తారు కావాలని. అలాగా అవుతారు అనడానికి ఇది పాండిత్య కవిత్వం. ఇందులో కవిత్వం లేదు. ఊరికే శబ్దాలు పేర్చక దాని కష్టం దానికుంది. నేను సేవించిన గల్గు మానవులకు వీటి వధూటి ఘటి వీటి మంచి తాంబూలాలు. ఆ రోజుల్లో తాంబూలం అంటే 16 పదార్థాలు వేసేవారు. వధూటి మంచి విలాసిని మణులు, ఘటి రకరకాల పాత్రలు, కొండలు, రకరకాల బంగారపు కొండలు అన్నీ దొరుకుతాయి. మరి భగవత్ సేవ చేస్తే భగవద్ అనుగ్రహం ఉంటే రాంది ఏముంటుంది. ఘనచేటి గొప్ప పని మనుషులు, చాకిరీ చేసేవారు, సేవకులు. ఆ టీకారం, ఎందుకంటే టీ రావాలి కాబట్టి. శకటి రకరకాల వాహనాలు, కటి కటి తటి పట్టు వస్త్రాలు మొదలైనవి, మొల భాగంలో కట్టుకునేవి రకరకాల అందమైన వస్త్రాలు. గంధే భవాటి మంచి మత్తగజాలు, గంధే భవాటి పటీర మంచి గంధాలు, నటి హారి మంచి అందంగా నటించేటువంటి నటీమణులు, సువర్ణపేటి బంగారపు పెట్టెలు, మకుటి కిరీటాలు, ప్రచ్చోటిక పేటికలను, ప్రచ్చోటిక అంటే భోషాణం,
పెద్ద పెద్ద పూర్వం బట్టలు ఇవన్నీ భూషణాల్లో దాచుకునేవాడు, బొంతలు లాంటివన్నీ. ఇవన్నీ వస్తాయ్యా ఎవరికి? కనదామ్రాయల సత్తురంగ శివలింగ అని శివుణ్ణి ఏమంటున్నాడు అంటే నీలకంఠేశ్వర ఆమ్రాయల సత్తురంగ, అక్కడ ఉంది కవిత్వం. ఈ పై పదాలన్నీ పాండిత్యం, ఇది ఒక్కటి కవిత్వం. ఆ తేడా గమనించగలిగితే కవిత్వం ఏమిటో తెలుస్తుంది. లేకపోతే మనకి తెలియక పండితుడిని కవి అంటాం, కవిని పండితుడు అంటాం, ఏది కాని వాడిని విద్వత్ కవి అంటాం, అదో అజ్ఞానం. వాడు అలా కమ్మేస్తాడు. ఆయన విద్వాంసులు కవి రెండూ అయిపోతారు. ఎప్పుడు ఒక పద్యం రాయలేదు, పండితుడు అసలే కాదు, కానీ విద్వత్ కవి అంటారు. ఎందుకంటే అంతే, ఇంకా ఆయన తెలియదు లేదండి, ఆయన నడిచే నిఘంటు అంటారు. వీడికి ఏమీ తెలియదు కాబట్టి వాడు నిఘంటు అయ్యాడు. కనదామ్రాయల సత్తురంగ, ఇది కవిత్వం. ఆ స్వల్పమైన తేడా గమనించాలి. ఆమ్రాయములు అంటే వేదములు, వేదములనే తురంగములుగా చేసుకుని ప్రయాణం చేసేవాడా అంటే వేదములు దేనికి వాహకం? రాగితీగ విద్యుత్తుకి వాహకం. వేదములు భగవంతుని యొక్క దివ్యశక్తికి వాహకాలు. అది కవిత్వ భావన. కనదామ్రాయ, ప్రకాశించేటువంటి వేదములే వాహనముగా కలిగిన వాడా అంటే వేదాలు నీ దివ్యశక్తికి వాహకాలుగా ఉండి మాకు అంతో ఎంతో నీ గురించి తెలియజేస్తున్నాయా, లేకపోతే ఈ మాత్రమేనా తెలిసేదా? అంచేత వేదములు వాహనములుగా కలిగిన వాడా అని పూలిక పోల్చడం ఉంది, అది కవిత్వం. ఒక భావన, వేదాలు భగవంతుడికి వాహనాలట అని ఒక మనోభావన కలిగి ఒక ఆనందం కలుగుతుంది. ఈ చేటీ పేటీ ఏమిటంటే 4 శబ్దాలు తెలిస్తే సరదాగా ఉంటుంది. పిల్లలు 4 సార్లు టీ 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 అంటూ ఉంటే నాకు కూడా నేర్పండి ఆ పద్యం అంటారు. ఆ రకంగా వాళ్ళకి కవిత్వం పట్ల, పాండిత్యం పట్ల, దైవభక్తి పట్ల కూడా ఆసక్తి కలిగించవచ్చు. అవన్నీ దైవభక్తి వల్ల వస్తాయి అనగానే సహజంగా దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. నిన్ను సేవించిన గల్గు మానవులకు వీటి వధూటి ఘటి ఘనచేటి కటి కటి ఘనచేటి శకటి కటి కటిపటి ఘనచేటి శకటి కటి కటిపటి గంధే భవాటి పటీర నటి హారి సువర్ణపేటి మకుటి ప్రచ్చోటికా పేటికల్ కనదామ్రాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర.